హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇంతకుముందు బిఫోర్ వీడియోలో నేను TP-Link WR902AC రోటర్ని అన్బాక్స్ చేసి చూపించాను. మీరు కానీ ఆ వీడియో కానీ మిస్ అయ్యింటే ఇక్కడ ఐ కార్డ్స్లో ఉంటుంది, ఐ కార్డ్స్ చూడొచ్చు. ఇప్పుడు ఈ రోటర్ని మనము సెటప్ చేద్దాం. ఫస్ట్ పవర్ ఆన్ చేస్తున్నాను. ఇది పవర్ ఎల్ఈడి, ఇంటర్నెట్ ఎల్ఈడి, వైఫై ఎల్ఈడి, USB ఎల్ఈడి, ఇది WPS. ఇప్పుడు మనం దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి ఎల్ఈడి బ్లింక్ అవ్వట్లేదు, ఇంటర్నెట్ ఎల్ఈడి. వైఫై మాత్రం మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫోన్లో మనం వైఫై వస్తుందో లేదు చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ వైఫై పేరు TP-Link 62D8. ఇక్కడ నేమ్ ఇచ్చున్నారు, వైఫై లింక్ 62D8 5G. ఇది చాలా పోర్టబుల్ రూటర్. డ్యూయల్ బ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ రాస్తుంది కదా, డ్యూయల్ బ్యాండ్ వైఫై. ఫైవ్ జీ వస్తుంది, మనకి 2.4G కూడా రెండు వస్తున్నాయి. కనెక్ట్ చేద్దాం. పాస్వర్డ్ టైప్ చేసి, పాస్వర్డ్ మీకు ఇక్కడ రోటర్ వెనకాలే ఉంది, ఇక్కడ ఉంటుంది మీకు పాస్వర్డ్ ఉంటుంది రోటర్ వెనకాల. దీన్ని చూసి టైప్ చేయండి. 2.4Gకి 5Gకి రెండు సేమ్ పాస్వర్డే ఉంటుంది, రెండింటిని ఒకే పాస్వర్డ్ని టైప్ చేయండి. ఫైవ్ జీ కూడా కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం రూటర్ సెటప్ చేద్దాము. మన రూటర్లోకి లాగిన్ కావాలంటే ఇక్కడ వెనకాల డిఫాల్ట్ యాక్సెస్ అని రాసుంటారు, http://TP-Link Wi-Fi.net. మనము ఈ URLని క్రోమ్లో టైప్ చేసి యూజర్ నేమ్, అడ్మిన్, పాస్వర్డ్ సేమ్ ఉంటుంది. లాగిన్ అవుదాం. అడ్రస్ టైప్ చేద్దాం, TP-Link మీరు తప్పనిసరిగా వైఫైకి మనము కనెక్ట్ అయి ఉండాలి. వైఫై కనెక్ట్ అయితే కానీ మనం లాగిన్ అవ్వలేము. http://TP-Link.Wi-Fi.net. లాగిన్ అయింది. ఇది లాగిన్ పేజ్. మనము ఒకవేళ మీకు URL తెలియకపోతే సింపుల్గా ఈ అడ్రస్ టైప్ చేయండి. డిఫాల్ట్గా ఉంటుంది 192.168.0.1. ఇది డిఫాల్ట్ అడ్రస్. TP-Link రూటర్స్ అన్ని రూటర్స్కి ఇది వర్క్ అవుతుంది. 192.168.0.1. మీరు లాగిన్ అయినా కూడా సేమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర అడ్మిన్, అన్ని స్మాల్ లెటర్స్, అడ్మిన్, పాస్వర్డ్ సేమ్, అడ్మిన్, లాగిన్. మీరు రూటర్స్ని కొత్తగా వాడుతున్నట్లయితే మీకు క్విక్ సెటప్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు నెక్స్ట్ నొక్కాలి. వైర్లెస్ రూటర్ 3G or 4G అంటారు. 3G or 4G రూటర్ ఉంటుంది. వైర్లెస్ అంటే మనం ఇక్కడ ఎథర్నెట్ పోర్ట్ ఇవ్వాలి. 3G or 4G అయితే మనం ఇక్కడ మోడెమ్ కనెక్ట్ చేయాలి. USB మోడెమ్ ఉంటుంది కదా, అది కనెక్ట్ చేయొచ్చు. నాది ఇథర్నెట్ కనెక్షన్, నాది RJ45 ఇథర్నెట్ కనెక్షన్ కాబట్టి నేను రూటర్ ఎంచుకుంటాను. రూటర్ నెక్స్ట్. మోస్ట్ కామన్ ఆప్షన్ డైనమిక్ IP ఉంటుంది. డైనమిక్ IP
మీకు డైనమిక్ ఐపీ పెట్టినప్పుడు మీకు కానీ కనెక్ట్ కాకపోతే మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని అడగండి, వాళ్ళు కనెక్ట్ చేసి ఇస్తారు. నెక్స్ట్ ద కేబుల్ ఇస్ అంతా నేను ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు, కనెక్షన్ ఎవ్రీథింగ్ చూపిస్తుంది. మీరు నెట్ కనెక్షన్ ఇవ్వగానే ఇక్కడ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది, ఆన్ అవుతుంది ఎల్ఈడి, అట్లే ఉంటుంది. మీరు నెట్ కనెక్షన్ కానీ ఉంటే ఎల్ఈడి ఆన్లోనే ఉంటుంది, లేకపోతే ఆఫ్ అయిపోతుంది. చూడండి మనకి నెట్ దగ్గర ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. వన్స్ నెట్ కనెక్ట్ అయినాక బ్లింక్ అవ్వకుండా అట్లే కాన్స్టెంట్గా ఉంటుంది ఎల్ఈడి. నెట్కి కనెక్ట్ అవ్వగానే కాన్స్టెంట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మ్యాక్ అడ్రస్ క్లోన్ చేయమంటుంది, నో దగ్గర అది ఆటోమేటిక్గా లో ఉంటుంది. నెక్స్ట్ మీకు 2.4 GHz కావాలా 5 GHz కావాలని అడుగుతుంది. మీకు 2.4 ఒకటే కావాలనుకుంటే 5ని తీసేయండి, మీకు 2 కావాలనుకుంటే 2 టిక్ చేసి నెక్స్ట్ మీకు ఈ వైఫై పేరు, ఇక్కడ పాస్వర్డ్ వస్తుంది, సేమ్ పాస్వర్డ్ కావాలంటే సేమ్ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, లేకపోతే పాస్వర్డ్ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. మార్చుకున్నాక నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ 5Gకి వస్తుంది. ఇప్పుడు మనం 5G కూడా సేమ్ సెటప్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ కావాలంటే మార్చుకోవచ్చు, లేకపోతే అట్లే వదిలేయచ్చు. నెక్స్ట్ వైఫై రూటర్ సెటప్ అయిపోయింది. మీరు ఇలాగా చెక్ చేసుకోవచ్చు ఒకసారి. 2.4 GHzది, ఇక్కడ పైన 2.4G అని రాదు, మామూలు పేరు వస్తుంది, అది 2.4G. మీకు 5 GHz వైఫైకి 5G అని వస్తుంది, పాస్వర్డ్స్ ఉంటాయి. ఓకే, సేవ్ అంటే సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సేవ్ అయిపోయినాక మనం మళ్ళీ రిఫ్రెష్ చేయండి. మీరు ఒకవేళ పాస్వర్డ్ మార్చినట్లయితే మళ్ళీ వైఫై ఓపెన్ చేసి వైఫైని టచ్ చేసి మీకు పాస్వర్డ్ వస్తుంది, కింద పాస్వర్డ్ టైప్ చేయమని అడుగుతుంది. అప్పుడు టైప్ చేశారంటే కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ మోడ్లో వైర్లెస్ రూటర్ 3G ఆర్ 4G ఉంటుంది. నెక్స్ట్ నెట్వర్క్ వచ్చేసి మీరు రూటర్ ఆటోమేటిక్గా మీకు వచ్చే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వారి ఐపీ అడ్రస్ గేట్వే రెండోదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ సెలెక్ట్ చేసుకోకపోతే డిటెక్ట్ నొక్కండి, డిటెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గానే, డైనమిక్ ఏపీ వచ్చేస్తుంది. మీకు అర్థం అవ్వాలంటే నేను ఒకసారి నేను చేసి చూపిస్తాను. రిలీజ్ నొక్కారంటే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నా రూటర్కి నేను కనెక్షన్ ఇచ్చున్నాను, కానీ అది నెట్ కనెక్షన్ అది ఇంకా తీసుకోలేదు. మనం అది ఆటోమేటిక్ కనెక్ట్ అవ్వాలంటే డిటెక్ట్ నొక్కండి. డిటెక్ట్ నొక్కితే ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, గేట్వే అవే వచ్చేస్తుంది. వచ్చేసింది. సేవ్ నొక్కారంటే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ల్యాన్, ఇది మన రూటర్ యొక్క ఐపీ అడ్రస్, వైర్లెస్ 2.4G. మనం ఇంకొన్ని క్విక్ సెటప్లో చేసిన సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. మనకి నేమ్, మోడ్, ఛానల్స్ ఉంటాయి. దీన్ని ఆటో పెట్టుకోండి. ఛానల్ విడ్త్, SSID బ్రాడ్కాస్ట్, సేవ్. ఇది WPS ప్రొటెక్షన్ కోసం. నెక్స్ట్ వైర్లెస్ సెక్యూరిటీ. ఈ వైర్లెస్ సెక్యూరిటీలో మనము పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మేము టెస్ట్ చేసుకో డిజేబుల్ నొక్కారంటే మీకు పాస్వర్డ్ అవసరం ఉండదు, పాస్వర్డ్ లేకుండా కనెక్ట్ అయిపోతుంది. నేను WPA2 రికమెండెడ్ చూపిస్తుంది, నేను రికమెండ్ చేసింది వాడుతున్నాను. వైర్లెస్ పాస్వర్డ్, సేమ్ 5G కూడా
5G ఓపెన్ చేస్తారంటే మీకు పేరు అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ వైర్లెస్ సెక్యూరిటీ, పాస్వర్డ్స్ అవి ఇక్కడ ఉంటుంది. మీరు పాస్వర్డ్ కంటే ఇక్కడ చేంజ్ చేసుకొని ఇక్కడ కింద సేవ్ బటన్ నొక్కారంటే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ గెస్ట్ నెట్వర్క్ అంటే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మీ వైఫైని కనెక్ట్ చేసుకునే దానికి మనము సపరేట్ వైఫై నెట్వర్క్ ఇస్తుంది. మీరు బ్యాండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 2.4Gనా 5Gనా, 2.4G కావాలో 5G కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 2.4G పెడుతున్నాను. గెస్ట్ నెట్వర్క్ ఎనేబుల్ నొక్కారంటే మీకు ఇక్కడ పేరు మార్చడానికి ఉంటుంది. మీరు పేరు కావాలంటే మార్చుకోవచ్చు. కింద మ్యాక్స్ గెస్ట్ నెంబర్స్ అని ఉంటుంది. ఇక్కడ గెస్ట్ నెంబర్స్ మీరు మ్యాక్సిమం మీరు ఎన్ని ఫోన్స్ లేదా ఎన్ని డివైసెస్ కనెక్ట్ చేయాలో మీకు నెంబర్ టైప్ చేస్తే అన్ని డివైసెస్ వరకు మాత్రం కనెక్ట్ అవుతుంది. మిగతా అంతగా ఆ నెంబర్ అకౌంట్ కానీ మించిందంటే ఇంక కనెక్ట్ కాదు. నేను 8 పెడుతున్నాను. అంటే ఇప్పుడు నేను మ్యాక్సిమం ఈ గెస్ట్ నెట్వర్క్కి నేను 8 డివైసెస్ మాత్రం నేను కనెక్ట్ చేయగలుగుతాను. 8 మించిందంటే ఇక కనెక్ట్ కాదు. నెక్స్ట్ కింద సెక్యూరిటీ, డిజేబుల్ వైర్లెస్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు మీరు ఈ గెస్ట్ నెట్వర్క్కి పాస్వర్డ్ లేకుండా మీరు యాక్సెస్ చేయొచ్చు. వైఫైలోకి వెళ్ళారంటే మీరు ఇక్కడ ఈ గెస్ట్ ఐడి వస్తుంది. ఐడిని టచ్ చేశారంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. అలా కనెక్ట్ కాకూడదు, నాకు పాస్వర్డ్ కావాలనుకుంటే డిజేబుల్ వైర్లెస్ సెక్యూరిటీ టచ్ చేశారంటే ఇక్కడ మీకు కింద WPA/WPA2 ఉంటుంది. టచ్ చేయండి. అథెంటికేషన్ ఎంక్రిప్షన్ ఆటోలో ఉంచేసండి. పాస్వర్డ్ మీకు కావాల్సిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. నేను 1 2 3 4 5 6 7 8 మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి కాబట్టి నేను 8 క్యారెక్టర్స్ పెట్టాను. నెక్స్ట్ మీరు ఇంకా అక్కడ యాక్సెస్ టైం ఉంటుంది. యాక్సెస్ టైం అంటే మీరు ఎప్పుడెప్పుడు గెస్ట్ వైఫై నెట్వర్క్ని యాక్సెస్ చేయొచ్చు. నాకు మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకే నాకు గెస్ట్ నెట్వర్క్ ఉండాలి, తర్వాత ఆఫ్ అయిపోవాలి అని అనుకునే వాళ్ళకి, పర్టికులర్ టైం పీరియడ్ వరకే ఉండాలని అనుకునే వాళ్ళకి ఇది మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ వైర్లెస్ షెడ్యూల్ని ఆన్ చేయండి. ఆన్ చేశాక ఇక్కడ స్టార్ట్ టైం, ఎండ్ టైం ఉంటుంది. స్టార్ట్ టైం నాకు మార్నింగ్ 8 నుంచి నైట్ 8 దాకా చేసేసాను. ఇక్కడ సేవ్. ఇప్పుడు రూటర్ మనకి మళ్ళీ యాక్సెస్ పోతుంది. మనం మళ్ళీ యాక్సెస్ చేసుకోవాలి రూటర్ని, అంటే మళ్ళీ రూటర్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇప్పుడు గెస్ట్ వచ్చింది. గెస్ట్ టైప్ చేసేయండి. గెస్ట్ నొక్కాక మనం ఇంకొన్ని పెట్టిన పాస్వర్డ్ని సేమ్ టైప్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 జాయిన్. కనెక్ట్ అయిపోయింది. ఇలాగ మనము మ్యాక్సిమం నేను 8 వరకు పెట్టాం కాబట్టి 8 డివైసెస్ మాత్రం కనెక్ట్ అవుతాయి. అవి స్మార్ట్ ఫోన్ అయినా, ట్యాబ్లెట్ అయినా, ల్యాప్టాప్ అయినా, ఏదైనా. ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్. మనకి గెస్ట్ నెట్వర్క్ మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు మనము రూటర్లోకి లాగిన్ అవ్వలేము. కాబట్టి మనము 2.4G లేదా 5G నెట్వర్క్ ఏదో ఒక నెట్వర్క్ని కనెక్ట్ చేయాలి. 4G కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. అదే రిఫ్రెష్ అయిపోయింది ఆటోమేటిక్గా. రూటర్ లాగిన్ అయినాక ఇక్కడ సిస్టమ్ టూల్స్ ఉంటుంది. సిస్టమ్ టూల్స్ని టచ్ చేసామంటే ఇక్కడ మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో టైం సెట్టింగ్స్ ఉంటాయి. ఇండియా వాళ్ళు మనము ఏ టైం జోన్లో ఉన్నామో ఆ టైం జోన్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియాకి ప్లస్ 5 hours 30 minutes ఉంటుంది. ఇండియాకి టచ్ చేశాను. అండ్ టైంని సేవ్ చేయాలి. మీరు సేవ్ చేయకపోయినా ఇక్కడ గెట్ ఫ్రమ్ పీసీ అని టచ్ చేశారంటే ఆటోమేటిక్ అదే మీ ఫోన్లో ఎంత టైం ఉంటుందో ఆ టైంని అది ఆటోమేటిక్ తీసుకుని వస్తుంది. టైం 1:33 ఉంది కదా, ఇది రైల్వే టైమింగ్ ఉంటుంది. దీంట్లో 13 hours 33 minutes
సేవ్ అయిపోయింది. ఇప్పుడు రూటర్ సెటప్ అయిపోయింది. ఇప్పుడు మనం నెట్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. స్పీడ్ టెస్ట్ ఊక్లాది. నేను ఏపీ ఫైబర్ నెట్ తీసుకున్నాను. సర్వర్ డిటెక్ట్ చేసింది. గో. మాకు ఇక్కడ నెట్ తక్కువ స్పీడ్తో వస్తుంది. 1 MB లేదా 2 MB వస్తుంది. ఇప్పుడు ఏమో స్పీడ్ తగ్గినట్టున్నది. అప్లోడ్ మాత్రం ఫాస్ట్ ఎక్కువ ఉంటుంది. చూడండి అప్లోడ్ ఎంత ఫాస్ట్గా ఉన్నదో. ఒకసారి యూట్యూబ్ ట్రై చేద్దాం. నెట్ ఫాస్ట్గానే వస్తుంది. లాగ్ అవ్వట్లేదు అక్కడ. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్కి, సెటప్ వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.